రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చేస్తున్న రిలే నిరాహార దీక్ష 8వ రోజుకు చేరుకుంది. ఈ నిరాహార దీక్షలో జనసేన పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజ్, జనసేన నాయకులు పాల్గొన్నారు. రాజంపేట జిల్లా కేంద్రం కావడానికి కావలసిన రోడ్డు, రైల్వే, విమాన మార్గాలకు అనుకూలంగా ఉందని శ్రీనివాసరాజు అన్నారు. రాజంపేట పార్లమెంట్ కేంద్రంగా ఎప్పటి నుంచో ఉంది. గత పాలకులు స్వలాభాల కోసము రాజంపేటను రాయచోటి కేంద్రంగా పెట్టి ఇక్కడ ప్రజలకు ఎంతో అన్యాయం జరగడం జరిగింది. రాజంపేటను మన జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి మన వారందరూ ఎంతో తీవ్రంగా కష్టపడుతూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క దృష్టికి వెళ్లాలని తలుపుతో కార్యక్రమాలు ముమ్మరం చేయడం జరుగుతుంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రోడ్డు మార్గం ఉంది, రైలు మార్గం ఉంది, అలాగే విమాన మార్గం ఉంది. రాజంపేట పుష్కలంగా ఉద్యానవన పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని దృష్టికి తీసుకెళ్లి ఆయన చేత కూడా ఒప్పించి ఆయనను కూడా రాజంపేట జిల్లాకు సుముఖంగా ముందుకు వచ్చేందుకు నా ప్రయత్నం నేను చేస్తాను.